స్వాగతం. ఇవాళ గుమ్మడికాయ పూర్ణం బూరెలు చేసుకుందాం. ఈ గుమ్మడికాయ పూర్ణం బూరెలు మరి కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పావు కప్పు మినపప్పు, ముప్పావు కప్పు రైస్ తీసుకున్నాను. రెండు కలిపి శుభ్రంగా 2 సార్లు 3 సార్లు కడిగి 4-5 గంటలు నానబెట్టుకోవాలి. 4-5 గంటలు నానిన తర్వాత 2 కలిపి ఈ విధంగా రుబ్బుకున్నాను. ఈ థిక్నెస్ కావాలి. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. దీంట్లో 1.5 కప్పులు గుమ్మడి తురుము వేసుకుందాం. ఇది నీరు ఎగిరిపోయే వరకు వేయించుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇది సగం వేగింది. కొబ్బరి తురుము వేసుకుందాం 1 కప్పు. ఇప్పుడు ఇక బెల్లం వేసుకుందామండి. కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇది తురుములో కలిసిపోయి ముద్దకు రావాలి, అంతవరకు కలుపుకుందాం. పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. తీసేద్దామండి. ఇక ఆరనిచ్చి ఉండ చుట్టుకుందాం. ఉండలు చేసుకున్నానండి. 10 ఉండలు అయినాయి. ఆయిల్ కాగిందండి, వేసుకుందాం. పిండిలో చిటికెడు ఉప్పు కలుపుకున్నానండి. దీంట్లో ఉండలు వేసుకుందాం. ఉండలు వేసుకుని ఈ విధంగా తీసి వేసుకుందాం. వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఆగి కదపాలండి. ఇవి వేగినాయండి, తీసేద్దాం. మిగతాయి కూడా ఇదే విధంగా వేసుకుందామండి. మీడియం సగల వేయించుకోవాలి మొత్తం. గుమ్మడికాయ పూర్ణాలు రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.